దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసం అనే దివ్యవాకుకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడు అని అంటే, ఇదిగో మానవుడు దేవుడి మాట వినటం లేదు. అందుకు దేవుడికి ఏం కాదండి, మనకే బాధ, మనకే దుఃఖము, మనకే నిందలు, మనకే అవమానాలు, మనకే శ్రమలు. మనం ఏమనుకుంటామంటే ఆ స్లీవను చూస్తూ యేసుప్రభుల వారిని వెంబడిస్తే కష్టాలు అని అనుకుంటాము. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా బరువు తేలికైనది, అది చాలా సులువైనది అని. దేవుడి యొక్క మార్గము అంటే ఇప్పుడు మనము మన యొక్క భార్య అయినా భర్త అయినా మన కుటుంబ సభ్యులతో అయినా ఎవరితో అయినా ప్రేమతో చేసినంతసేపు బాగానే ఉంటుంది ఏ పనైనా. ఒకవేళ భారంగా చేసామనుకోండి చాలా బరువుగా ఉంటుంది. అదేవిధంగా దేవుణ్ణి మనం ఇష్టపడితే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. ఈ లోకం అండి మంచి చేసినా తిడుతుంది, చెడు చేసినా అంటుంది. కానీ మార్పు లోకంలో కాదు రావాల్సింది, నీలో అంటే నాలో అని అర్థం. ప్రతి ఒక్కరూ మనం అనుకోవాలి. ఇదిగో ఈ ప్రపంచానికి మనందరికీ తెలుసు, మొన్నటి వరకు లెంట్ సీజన్ అయిపోయిందండి, ఇప్పుడు 40 రోజులు అయిపోయాయి. మనందరికీ తెలుసు యేసు ప్రభుల వారి యొక్క రక్తము ఈ ప్రపంచాన్ని కాపాడింది అని. అయితే మనం అలా అనుకోకూడదు. యేసయ్య నా కోసం మరణించాడు అని అనుకోవడమే సాక్ష్యము మనకి. ఈ ప్రపంచం కోసం దేవుడు మరణించాడంటే ఎలా ఉంటుంది? నా కోసమే నా యేసయ్య మరణించాడు, నా దేవుడు మరణించాడు అంటే ఎలా ఉంటుంది? మనము ఐ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. ఐ అంటే నేను అని. నా ఆస్తి, నా పాస్తి, నా బిడ్డలు, నా భర్త, ప్రతిదానికి మనము నేను అని యూజ్ చేసినప్పుడు మరి దేవుడి విషయంలో అందరికీ మనకి అని ఎందుకు యూజ్ చేయాలి? మనం ఎందుకు ఉపయోగించాలి ఆ మాటని? నాకు, నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి, నేను తాగుతున్నాను నేనే బాధ్యుణ్ణి, నేను తింటున్నాను నేనే బాధ్యుణ్ణి, నా జీవితము అస్తవ్యస్తంగా ఉంది నేనే బాధ్యుణ్ణి. అప్పులు ఎక్కువ అవుతున్నాయంటే నువ్వు తాగుతున్నావు కాబట్టి ఎక్కువ అవుతున్నాయని అర్థం. బాధలు ఎక్కువ అవుతున్నాయంటే బంధకంలో సైతాను బృందంతో మనం తిరుగుతున్నామని అర్థం. అంటే ఏంటంటే పాపపు జీవితంలో మనం ఇంకా బ్రతుకుతున్నామని అర్థం. కేవలం యేసుప్రభుల వారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను వచ్చి శోధించి వెళ్ళిపోయింది అనుకుంటున్నామా? మనం లేదు కదా. ఇదిగో మరలా మంచి సమయముకై చూస్తూ ఉంది సాతాను. యేసుప్రభులు పుట్టినప్పటి నుంచే కాదండి, పుట్టక ముందు కూడా దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో నిండు చూలాలని సాతాను ఇలా చూస్తూ ఉంది, తన గర్భము నుండి వస్తున్న రాజుని తినడానికి అని బైబిల్లో ఉంది. అంటే నేను సింపుల్ లాంగ్వేజ్లో, సింపుల్ ఒక సాధారణ భాషలో చెప్తున్నాను మనకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే బైబిల్ ప్రతి వాక్యం మనం చదివితే అర్ధగంట సమయం మనకు సరిపోదండి. అందుకే ఓవరాల్గా చెప్తున్నాను పరిశుద్ధాత్ముడి యొక్క కృపానుగ్రహం చొప్పున. కాబట్టి మరియ తల్లినే చూస్తూ ఉంది, ఆ దేవుడి తల్లినే సాతాను వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఆ దైవ కుమారుని కూడా మృంగడానికి వెళ్తూ ఉంది. మరి మనం ఎంత అండి? అందుకే ఏం చేయాలి? వ్యసనాల నుండి మనం బయటపడాలి. ఈ 40 రోజులు ప్రార్థించామా? ఏ వ్యసనం వదులుకున్నావు ప్రియమైన బిడ్డ? మళ్ళీ 40 రోజులు అయిపోయాయిలే. యేసుప్రభుల వారు నా కోసం కాదు, యేసుప్రభుల వారు తన కోసమే మరణించారు, నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాల్ని, ఇంకా నాతో యేసయ్యకేం సంబంధం, యేసయ్యతో నాకేం సంబంధం అనుకుంటున్నావా ఏంటి? దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు తాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, సోమరిపోతు వలె ఉన్నావు, నిద్రపోతు వలె ఉన్నావు, ఇవన్నీ కూడా వ్యసనాలతో బ్రతుకుతున్నావు. మళ్ళా ఏమన్నా అంటే భార్య చనిపోయింది అందుకే తాగుతున్నా, లేదంటే కుటుంబంలో అప్పుల సమస్యలు ఎక్కువ అందుకే కుటుంబ సమస్యలు ఎక్కువైందే నువ్వు తాగడం వల్ల కదా, అప్పుల బాధలు ఎక్కువైందే నువ్వు తాగడం వల్ల కదా. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ప్రియమైన బిడ్డ? 40 రోజులు అయిపోయాయి. ఒక్కరోజు నువ్వు బ్రతుకుతావేమో. దేవుడికి ఒక్కసారి అడుగు, గ్యారంటీ ఇవ్వమని అడుగు దేవుణ్ణి. ఇదిగో ఓ సోమరి చీమలను చూసి నేర్చుకో అని అంటున్నాడు దేవుడు వాక్యము. యెషయా గ్రంథంలో అనుకుంటా అండి, నాకు ఎగ్జాక్ట్గా వాక్యం ఎక్కడ ఉందో గుర్తులేదు. యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, సోమరి చీమలను చూసి నేర్చుకో.
వాటికి యజమానుడు లేడు. కానీ లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ వెళ్తాయి. అవి ఒక్కటి సరిగ్గా ఉందనుకోండి, అన్నీ సరిగ్గా వెళ్తాయి. మరి ఎందుకు ఏసే మార్గమని, సత్యమని, జీవమని చెప్తున్న మన యేసుప్రభువు మాటలు మార్గంలో మనం ఎందుకు నడవలేకపోతున్నాము అని అంటే, ఇదిగో మానవుడు దేవుడి మాటని ధిక్కరిస్తున్నాడు, దేవుణ్ణి అవమానిస్తున్నాడు, దేవుణ్ణి దిగజారుస్తూ ఉన్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ఆదికాండం మనం చదివితే అక్కడ 6 రోజులు అన్నిటినీ చేసిన దేవుడు 6వ రోజు ఆదామును చేస్తున్నాడు. అన్నిటికీ మా పోలిక ఉంటుందని చెప్పలేదు. మృగాలకి, లైక్ జంతువులకి, క్రూర మృగాలకి, నీటిలో ఉన్న జలరాశులకి, పక్షులకి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి, చీమలకి సహితము, దోమలకి సహితము, మిడతలకి సహితము, వాటికి దేనికి కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ఇదిగో సూర్యుడు పగటిని ఏలుతున్నాడు. సూర్యుడికి కూడా ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు, చంద్రుడికి కూడా ఆ అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ అన్నీ చేసిన తర్వాత మానవుడు ఏమీ చేయలేదు. అప్పటికి ఏ పురుగుకి జన్మనివ్వలేదు, ఇంకా దేనికి కూడా సహాయం చేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మానవుని మమ్ము పోలి చేసుకుంటాము అని దేవుణ్ణి పోలి మనల్ని చేశాడు. దేవుడు తప్పు చేశాడు కదండి, మనల్ని చేసి తప్పు చేశాడు. వినట్లేం కదా మాట. ఇదిగో దేవుడు వాక్యం ఒక్కటే చెప్తుందండి, ఇన్ని చేసిన దేవుడు నిన్ను నన్ను అధికారిగా పెట్టాడు. దేవుడు ఏమన్నా అంటే నన్ను అధికారిగా పెట్టాను అనలేదండి. ఇదిగో ఆదాము, ఇప్పుడు ఈ మృగాలన్నిటికీ నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. ఆదాము పేర్లు పెట్టాడు. సరి అయిన తోడు లేదని ఇప్పుడు దేవుడు ఏవని చేశాడు ఆదికాండంలో, అవునా? ఎస్. ఎక్కడి నుంచి చేశాడు? ఏదో మృగముకున్న ఎముక నుంచి చేయట్లేడు, పక్షుకున్న ఎముక నుంచి చేయట్లేడు, మానవుడికున్న ఎముక నుంచి చేస్తున్నాడు, ప్రక్కటి ఎముక నుండి. అదేవిధంగా నీ భార్యను నువ్వు బాధ పెడుతున్నావేమో, లేదంటే నీ భర్తను నువ్వు అనరాని మాటలు అంటున్నావేమో. ఓకే, భార్యలు కొంతమంది చర్చ్కి వెళ్తుంటారు, భర్తను రమ్మంటూ ఉంటారు, రాకపోతే బాధపడుతూ ఉంటారు. పాప సంకీర్తనలు కూడా చాలామంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళండి, హస్బెండ్స్, భర్తలు చాలామంది పాప సంకీర్తన తీయలేదు. ఏమన్నా అంటే ఫాదర్ గొప్పవాడా, నేను ఎందుకు తీయాలి అని అంటున్నావు. ప్రియమైన బిడ్డ, దేవుడే డైరెక్ట్గా నీ కళ్ళ ముందుకి దిగొచ్చి చెప్పినా కూడా నువ్వు పాప సంకీర్తన తీయవు. ఎందుకంటే ధైర్యము లేదు. పాపము చేయువాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. నువ్వు ఎందుకు తాగుతున్నావు తెలుసా? భయముతో తాగుతున్నావు. నీ భార్య ముందు మాట్లాడలేక నువ్వు తాగుతున్నావు. బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందనే ఆలోచన నీకు ఉన్నప్పటికీ సరికట్టాల్సిన వాడవు, ఇదిగో భయముతో తాగుతున్నావు. ఎందుకంటే భయంతో తాగుతూ దాని తర్వాతనే నువ్వు మాట్లాడతావు, మత్తుగా ఉంటావు కాబట్టి. అప్పుడు ఏం చేస్తున్నావో తెలియదు కాబట్టి, నువ్వేది మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి, భార్య ఉదయం లేవగానే అయ్యో నా భర్త తాగి మాట్లాడాలే అని అనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ తాగుతున్నప్పుడు నీకు తెలుసు ఏం జరుగుతుందో, తాగిన తర్వాత కూడా తెలుసు నీకేం జరుగుతుందో. దేవుడు పిచ్చోడు కాదని మనలాగా. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ప్రేమైన బిడ్డ, నీ ఫోను ఈరోజు నీ యొక్క చేతిలో భారముగా ఉంది. ఈ స్లీవని మోయమన్నాడు దేవుడు, కానీ నువ్వు నేనేం చేస్తున్నామంటే పాపాన్ని మోస్తున్నాము. ఫోన్ అంటే ఏంది? మొబైల్, సెల్ ఫోన్ని యూజ్ చేస్తున్నావు. అది ఇప్పుడు నీకు పాపానికి భారంగా తయారైంది. ఎందుకు? ఫోన్లోనే అన్నీ స్క్రోలింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్, పైకి వెనక్కి పైకి వెనక్కి కిందికి, ఇదే పని మన జీవితం మొత్తం. మరి దేవుడు నీకోసం ఈ స్లీవలో మరణించాలని చెప్పాడు కదా, 40 రోజులు ఉపవాసం చేశావు కదా, ఏమి విడిచిపెట్టావు ఉపవాసములో? దేవుడి కోసం అవసరం లేదు. నీ బ్రతుకు బాగుపడడానికి ఇచ్చే ఏది చేసినా, నీ బిడ్డలు బాగుపడడానికి ఇచ్చే ఏది చేసినా అన్నీ చేసిన తర్వాత దేవుడి చిత్తం అండి అంటున్నావా? నో. దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నా పట్ల నెరవేర్చేది కూడా మనల్ని అడిగే చేస్తాడు దేవుడు. ఏవకి ఆదాముకి దేవుడు ఏం చెప్పాడండి? ఆ పండుని తినొద్దు అన్నాడు. ఆదాము ఏం చేశారు? ఏం చేసిందండి? వెళ్ళి పండును చూడొద్దు కానీ చూసింది, వెళ్ళొద్దు వెళ్ళింది, తినొద్దు తినింది. దాని తర్వాత సర్పం వచ్చి, సాతాను వచ్చి ఇలా అంటుంది ఏవతో, ఏమని? 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకుంటే, 2-3 అధ్యాయాలు కూడా మనం కరెక్ట్గా చూస్తే అండి, అక్కడ సర్పం వచ్చి అంటూ ఉంది, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆ పండు తినకూడదు అని చెప్పినట్ట కదా అని. ఏం చేసింది అనుకున్నారు? అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే పండు తినొద్దు అని మాత్రమే చెప్పాడు. ఇంకొక మాట కూడా యాడ్ చేసింది. ఏం యాడ్ చేసింది? మేము చూడకూడదు, తినకూడదు, దాని దరిదాపులకు కూడా వెళ్ళకూడదు అన్నాడు అని చెప్పాడు దేవుడు అని చెప్పింది ఏవ మాట మార్చేసింది. మనం కూడా ఈ రోజులో ఏవలం చాలామంది ఉన్నామండి. మొదటి ఏవ నేను మాట్లాడేది, మరియ తల్లి 2వ ఏవ కొత్త నిబంధనలో. మొదటి ఏవ ఎవరు? ఇదిగో దేవుడి మాటను ధిక్కరించిన, భర్తకి సహకారిగా ఉంచిన భార్య గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏవ వలె ఉన్నావు నువ్వు ఈ రోజున? ఒక మాట ఇంకో 2 మాటలు యాడ్ చేసి చెప్తున్నావా?
నా బ్రతుకు మారట్లేదు, నా భర్త మారట్లేడు, నా బిడ్డల భవిష్యత్తు మారట్లేదు. నువ్వు మారమ్మా మొదటిగా. భర్తకి చెప్తున్నాడు దేవుడు, భార్యకి చెప్తున్నాడు, నువ్వు మారు మొదటిగా, నీ నోరు మార్చుకో మొదటిగా. అందుకే దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దేవుడి దగ్గర సన్నిధిలో ఇలా మొరపెడుతూ ఉన్నాడు. 141వ కీర్తన 2వ వచనంలో, అయ్యా నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము అని. చూడండి, నా నోటికి కావలి పెట్టుము. ఎందుకు అని అంటే, ఇదిగో ఇంకొక వాక్యం కూడా ఉందండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను. జీవన్ మరణములు నీ నోట ఉన్నాయి, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అలా నీ జీవితం మారుతుంది అంటున్నావా? నీ భర్తతో నువ్వు ఇలానే దాగు, ఇంకా నువ్వు ఇట్లనే నాశనం అయిపోతావు, మన బ్రతుకులు ఇట్లనే నాశనం అంటున్నావా? ప్రార్థన అదే నోరుతో చేస్తున్నావు, మళ్ళీ శాపవచనాలు అదే నోరుతో పలుకుతున్నావు. కాబట్టి తప్పకుండా జరుగుతాయి. ఎందుకు? మాంత్రిక శక్తులకి ఎంత శక్తి ఉందని నువ్వు నమ్ముతున్నావో అంతకన్నా శక్తి దేవుడికి ఉందని నమ్మట్లేవు కదా. ఏదన్నా చేస్తే, నిమ్మకాయో ఏదో కనబడితే రోడ్లపైన, అమ్మో ఎవరో ఏదో చేసి రోడ్లపైన నిమ్మకాయ ఉన్నా కూడా బాధేనా నీకు? అది నీకోసం నా కోసం నువ్వు నేను వస్తున్నామని, ఎక్కడో వరంగల్ నుంచి నల్గొండ నుంచి వస్తున్నామని భువనగిరిలో హైదరాబాద్లో రోడ్డు పైన పెట్టారు. మరి నువ్వు నేను నాశనం అయిపోవాలని. సింపుల్ విషయాలకి, సాధారణమైన విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తాం కదా. మరి భూతద్దంలాగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడుగా రోజు. ఇదిగో నేను సర్వశక్తిమంతుని, నేను ఎల్షడ్డాయిని, అద్వితీయ దేవుణ్ణి, ఆల్ఫాను ఒమేగాను, ఆది వాడను, ఇదిగో మొదటి వాడను, కడపటి వాడను, అన్నీను సమస్తమును చేసిన వాడు, నిన్ను కూడా నేను అధికారుడిగా నియమించాను. నా మాటలు నువ్వు పట్టించుకోవట్లేవే ప్రియమైన బిడ్డ. నేనేం చెప్తున్నాను? ఇదిగో నీ బ్రతుకు మారాలంటే పరిశుద్ధమైన గ్రంథం చదువు రాదా? జపమాల 4 దేవరహస్యాలు ధ్యానించు. ఈ దేవరహస్యం 4 కూడా సాల్వేషన్, శుభవార్త, మంగళవార్త ఉంది. మంగళవార్త అంటే అమ్మ మరియ తల్లికి వచ్చి దేవదూత చెప్తుంది, ఇదిగో ఈ లోకానికి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆ రక్షకుడు గురించే మనం ఈ జపమాలను కూడా ధ్యానిస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం కూడా తీసుకుంటే అండి, కథోలిక శ్రీ సభలో ట్రెడిషన్ ప్రకారం 2000 సంవత్సరాల నుండి కూడా పరిశుద్ధమైన జపమాలను పఠిస్తే పరిశుద్ధమైన గ్రంథం మొత్తం పఠించినట్లే. చదువు రాని వాళ్ళకి కూడా, చదువు వచ్చిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకు? 4 దేవరహస్యములలో మనము ఏం ధ్యానిస్తూ ఉన్నాము? సంతోష దేవ రహస్యములు, దుఃఖ దేవరహస్యములు, వెలుగు దేవరహస్యములు, మహిమ దేవరహస్యములు. యేసయ్య పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు, పునరుత్థానుడు అయ్యేంత వరకు, దాని తర్వాత మరియ తల్లి కూడా పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడిన వరకు కూడా, అంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయం వరకు కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాము. అంటే మనం ఏం చేస్తున్నాం? జపమాల ధ్యానించడం, బైబిల్ చదువుతున్నాం. ఒకవేళ నీకు చదువు రాకపోతే కంప్లీట్గా నువ్వు నేను కూడా దేవుడికి సరెండర్ చేసుకొని, మన జీవితాలను అర్పించుకొని, నా భర్తను ఈ జపమాలకు అర్పిస్తున్నానయ్యా, మార్చుకొని బిడ్డను అంటూ అడుగు. నీకు భర్త కాకముందే దేవుడు బిడ్డై ఉన్నాడు. నువ్వు నీ భర్తకి భార్య కాకముందే నువ్వు దేవుడు బిడ్డవై ఉన్నావు. నీ బిడ్డలు నీకు పిల్లలుగా పుట్టక ముందే దేవుడి ప్రణాళికలో పిల్లలుగా ఉన్నారు. దేవుడి బిడ్డలో మనం అందరం. అంటున్నావా ఏంటి నా బిడ్డల బ్రతుకు మారట్లేనా? నీ బిడ్డలు కాదమ్మా, దేవుడు బిడ్డల తర్వాతే నీ బిడ్డలు. దేవుడు ఇచ్చాడు నీకు. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము. ఎంతోమంది బిడ్డలు నాతో సహా గర్భఫలం లేదని బాధపడుతున్నారు, సంతాన భాగ్యం లేదని బాధపడుతున్నారు. ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? స్లీవ మార్గంలో మనం విన్నాం కదా, 7వ స్లీవ మార్గం స్థలం అనుకుంటా. నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నారమ్మా, మీకోసం మీరు ఏడవండి అన్నాడు. ఎందుకన్నారండి దేవుడు ఆ మాట? కరెక్ట్గా అర్థం చేసుకోండి. బిడ్డల్ని కన్నవాళ్ళు ఏడుస్తారు, కొడుకుల్ని కన్నవాళ్ళు ఏడుస్తారు, మమ్మల్ని కొడుతున్నారని, తిరగబడుతున్నారని. అదేవిధంగా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అత్తమామలు బాధపడుతున్నారు కోడలను తెచ్చుకున్నందుకు. ఎవరు కూడా బాగాలేరండి ఈ లోకంలో. అందరికీ నిరాశ. ఇప్పుడు చూస్తున్న మనందరికీ కూడా, ఈ వాక్యం వింటున్న వారికి కూడా దేవుడు ఎందుకు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రిపేర్ అయింది ఒకటైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకోటి ఎందుకు మాట్లాడిపిస్తున్నాడు అంటే, ఈ సమయము, ఈ సందర్భము దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకే బలపరుస్తూ ఉన్నాడు దేవుడి యొక్క మాటల ద్వారా. మనం బలపడాలి. ఎందుకు? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనము, ఇదిగో నీ భారమును నా పైన మోపుము, నేను నిన్ను భరిస్తాను. నీ భర్త తాగడానికి వెళ్ళిపోతాడు నువ్వు మొత్తుకుంటూ ఉంటే,
ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. భర్త మాట్లాడేటప్పుడు కూడా భార్యలు వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. అలా పిల్లలు కూడా వినట్లేరు ఈ రోజులలో, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మా ఇష్టం మాది, మీ ఇష్టం మీది, మాకు స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్, వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్, మేము చదువుకున్నాము, ఒక అంతస్తుకి వెళ్తున్నాం, మీరెందుకు అమ్మ మాకు చెప్పేది, మీరెందుకు నాన్న మాకు చెప్పేది, ఇంత గౌరవం కూడా ఉండదనుకోండి. జస్ట్ చెప్తున్నా నేను. ఆ భారము మొయ్యలేక కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. పిల్లల మీద కొంతమంది తల్లిదండ్రులు భారం వేస్తున్నప్పుడు ఆ భారాన్ని కూడా మోయలేక పిల్లలు కూడా చచ్చిపోతున్నారు ఊరేసుకొని, ఎగ్జామ్స్లో ఫస్ట్ రాలేదని. అంటే మన యొక్క బాధ్యత ఎంత బలవంతంగా ఒకరి పైన రుద్దుతున్నామో చూడండి. దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించింది రుద్దమని కాదు, బాధమని కాదు, కొట్టమని కాదు, వెదని పెట్టమని కాదు. ఇదిగో లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం ఇలా సెలవిస్తుంది, దేవుడి ఆత్మ నాపై ఉన్నది. యేసయ్య అంటున్నాడు, మన పైన కూడా ఉంది, మనలో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ధైర్యంగా చెప్పగలవా ఈరోజు? దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడి ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు అభిషేకించాడు తెలుసా? నిన్ను నన్ను దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు తెలుసా? నిన్నే తనకి భర్తగా ఎందుకు పంపించాడు తెలుసా? నిన్నే తన భార్యగా ఎందుకు పంపించాడు తెలుసా? మీరే బిడ్డలుగా వారికి ఎందుకు పుట్టారు తెలుసా తల్లిదండ్రులకి? ఇదిగో దేవుడు అభిషేకించాడు మిమ్మల్ని. అలా ఒక కుటుంబంలాగా ఉండి దేవుని మహిమపరచమని, దేవుడు మిమ్మల్ని దీవించాను అని చెప్పమని చెప్తున్నాడు. కానీ ఆ దీవెన శాపంగా ఎందుకు మారిందంటే అతిక్రమాల వల్ల, పాపాల వల్ల. దేవుడి మాట వినని మానవుడు మృగముతో సమానము అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు, గురువుల ద్వారా మాట్లాడుతున్నాడు, సామాన్యమైన లే పీపుల్ ప్రజల ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఇంటి ముందు వెళ్తున్న కుక్క ద్వారా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతుంటారు. కుక్క మొరుగుతుందా అండి? ఎస్. కోడి పొద్దున్నేసి కూత కూస్తుందా? ఎస్. అది చేయాల్సిన పని అది చేస్తుంది, మనమే చేయట్లేము. పొద్దున్నేసి ప్రార్థన చేయడానికి ఏంటమ్మా నీకు బాధ? పొద్దున్నేసి ప్రార్థన చేయడానికి ఏంటయ్యా నీకు బాధ? చావనైనా చస్తాను కానీ నేను ప్రార్థన చేయను, ఊరన్నా వేసుకుంటాను కానీ నేను ప్రార్థన చేయను, మొబైల్ మొత్తం పట్టుకొని నా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాను కానీ నేను ప్రార్థన చేయను, నా బిడ్డలందరూ ఇదిగో బ్రతుకులు మొత్తం ఆగమైపోయినా నేను ప్రార్థన చేయను, కానీ నేను తాగుతాను, కానీ నేను స్మోకింగ్ చేస్తాను, సిగరెట్ తాగుతాను, ఇంక ఇష్టం వచ్చినవి చేస్తాను. నీ వ్యసనాలు అన్నీ బిడ్డలకి భారంగా తయారు కాకముందే దేవుడు చెప్తున్నాడు, బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావా? బ్రతకనిస్తా ప్రియమైన బిడ్డ, లేదంటే ఇంకెన్ని రోజులు నువ్వు ఉండవు. దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధమైన గ్రంథం నుంచి వాక్యం. ఎక్కడుంది ఇది? నోవాకి చెప్పాడు, ఇదిగో నోవా, ఈ ప్రజలు మొత్తము నా మాటను ధిక్కరిస్తూ ఉన్నారు, నాశనం అవ్వరని వారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఓడని కట్టు. ఎన్ని సంవత్సరాలు కట్టాడండి ఓడ? చాలా సంవత్సరాలు కట్టాడంట. అంటే ఓడ కట్టిన నోవా కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. నోవా మాత్రమే నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది, కానీ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అదేవిధంగా నా భర్త బాగలేడు, నా భార్య బాగలేదు, నా పిల్లలు బాగలేదు అంటున్నావా? మొట్టమొదటిగా నువ్వు మారమ్మా. మొట్టమొదటిగా మార్పు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఏదైనా పొలం ఉంటుందనుకోండి, కోత కొయ్యాలంటే మనం ఏం చేస్తామండి? పోయి మధ్యలో కూర్చొని కోత కోస్తావా? ఒక కార్నర్లో ఒక మూలకు వచ్చి మెల్లమెల్లగా 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 కోత కోస్తావు. ఎలా? ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది ప్రతి పనికి. నీకు నాకు క్రమశిక్షణ లేదు, వాక్యం పట్ల అసలు ఆసక్తి లేదు, దేవుడు అంటే భయమే లేదు, దేవుడు అంటే భక్తే లేదు. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు ఏమని? దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటయే విజ్ఞానానికి మొదటి మెట్టు. దేవుడి యందు భయం భక్తి లేకుండా, విజ్ఞానం లేకుండా నీ బిడ్డలకు చెప్తే వింటారా? అత్తమామకు చెప్తే వింటారా? అమ్మ నాన్నకి చెప్తే వింటారా? పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలకి చెప్తే వింటారా? వినరు. కుటుంబాలు ఎందుకండి ఒకరు ఒక దిక్కు, ఒకరు ఒక దిక్కు, ఇంకో దిక్కు వెళ్ళిపోతున్నారు? ఆ రోజున రాజులు ఏ విధంగా అయితే యేసుప్రభువు వారు పుట్టినప్పుడు 4 దిశల నుంచి వచ్చారంట, 4 దిక్కుల నుండి వచ్చారంట. మనం ఇప్పుడు 4 దిక్కులకు వెళ్ళిపోతున్నాం, దేవుడి దగ్గరికి రావట్లేము, వెళ్ళిపోతున్నాం దూరంగా. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. నా జీవితంలోకి నువ్వు రాకు, నీ జీవితంలోకి నేను రాను. ప్రైవసీ ఇచ్చాడా దేవుడు నీకు నాకు? బట్టబయలు చేస్తాడు ప్రియమైన బిడ్డ. ఏ తప్పైనా, ఏ పాపమైనా ఇంకా కొన్ని రోజులే దేవుడు భరించేది. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు లెంట్ సీజన్ మొత్తం 40 రోజులు ఎంతోమంది గురువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఇప్పటికి కూడా పాప సంకీర్తన తీయలేదు నువ్వు. ఇప్పటికి కూడా నీ యొక్క పాపల గురించి దేవుడి ముందు ఒప్పుకోలేదు. ఎంత ధైర్యము నీకు నాకు కూడా? దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపము చేయు వాడు బాగుపడు. ఎందుకు మన బ్రతుకులు ఇలా ఉంటాయంటే బాగుపడం. దేవుడి నామంలో మనం ఇది చెప్పట్లేము కాబట్టి జరగదు. కానీ
అలా బ్రతకొద్దండి. ఇప్పుడు స్లీవ నా చేతిలో ఉంది, పట్టుకున్నంతసేపు బాగుంటుంది, ఇలా నేను విడిచిపెట్టాను అనుకో కింద పడిపోతుంది కదా. దేవుడు నా బ్రతుకుల్ని మనకి అమూల్యమైన బిడ్డలుగా నిర్ణయించాడు. మనకి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనంలో, నీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను నీ మంచినే కానీ కీడుని కోరను అంటున్నాడు దేవుడు. నీకు బంగారు భవిష్యత్తునిస్తా అంటున్నాడు దేవుడు. భవిష్యత్తునే నువ్వు కాపాడుకోలేకపోతున్నావే, భవిష్యత్తు గురించే ఈరోజే నువ్వు ప్రార్థించలేకపోతున్నావే. భవిష్యత్తులో ఎలా అమ్మ ప్రార్థించేది? ఇప్పుడు ఏమంటున్నావు అంటే రేపటి నుంచి ప్రార్థిస్తా. ఈరోజు ఏమైంది? చచ్చుబడిపోయాయా కాళ్ళు చేతులు? బ్రతికి లేవా? నిర్జీవం అయిపోయావా? మృగంలాగా బ్రతుకుతున్నామండి ఈ రోజులలో మనం అందరం. అందుకే దేవుడు ఏం బాధపడుతున్నా అంటే, మానవుడు నా మాట వినట్లేడమ్మా, ఈ వాక్యం చెప్పు అని. అదేంటంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, ప్రభువిట్లు పలుకుచున్నాడు, భూమాకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరుగబడిరి. చూడండి, ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్డల్ని 20-25 ఏళ్ళు పోషించిన తర్వాత నువ్వు నాకు ఇష్టం లేదు అని ఎవరో సో అండ్ సో పర్సన్ని ప్రేమించి వెళ్ళిపోతే గుండెల మీద తన్నినట్టుగా ఉంటుంది తల్లిదండ్రులకి. ఆ బాధ వర్ణనాతీతం కదా. ఎస్, మరి నీ కళ్ళ ముందు 20 ఏళ్ళు పెంచితేనే నువ్వు నేను అలా ఉంటే, దేవుడు ఈ సర్వాంతర్యమైన మన తండ్రి మన పుట్టక ముందే మనల్ని తల్లి గర్భంలో రూపొందించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పవిత్రపరిచాడు ఇర్మియా గ్రంథం 1:5 ప్రకారం. మరి ఇప్పుడు నువ్వు నేను దేవుడి మీదకి తిరగబడితే బాధపడుతున్నాడండి. అందుకే దుఃఖిస్తున్నాడు, చెప్తున్నాడు. ఇదిగో మోషతో దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, ఈ ప్రజలు నేను నాశనము చేయబోతున్నాను అంటే మోషే ఏమన్నాడు? అయ్యా ప్లీజ్ అయ్యా దయచేసి నాశనం చేయకు. ఇజ్రాయేల్ ప్రజల్ని నువ్వు సముద్రం దాటించింది ఇందుకా? హోరేబు కొండ నుండి నీటినిచ్చింది ఇందుకా? మన్నాను కురిపించి ఇందుకా? అయ్యా అన్య ప్రజలందరూ దేవుడు ఈ యొక్క క్రైస్తవులని ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని చంపేశాడని అనుకుంటారయ్యా, దయచేసి క్షమించయ్యా అని ప్రార్థిస్తే, మోషే నీతిమంతుడు కాబట్టి మహావినయవంతుడు కాబట్టి మనుషులలో దేవుడు తన ప్రార్థన విని బ్రతికిస్తున్నాడు. నువ్వు నేను కూడా పాపంలో పడిపోతున్నాం. ఇప్పుడు ఎవరి ప్రార్థన వింటున్నాడు దేవుడు అంటే, గురువుల మధ్యస్థ ప్రార్థనను విని మనల్ని బ్రతికిస్తున్నాడు. కాబట్టి ఇదిగో తిరగబడొద్దు, మనము తిరగబడకుండా దేవుడికి సన్నిహితంగా మనం జీవించాలి. అయితే ఈ యొక్క వాక్యము మానవుడు దేవుడి మాట వినట్లేడు అనేది 2వ వీడియో కూడా వస్తుంది, దయచేసి అది కూడా వీక్షించండి. మానవుడు వినట్లేడు కానీ మృగాలు వింటున్నాయంట పరిశుద్ధమైన గ్రంథంలో. మానవుడు వినట్లేవు కానీ చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా, చిన్న చిన్న పక్షులతో సహితము, మిడతలతో సహితము, చీమలతో సహితము కూడా దేవుడి యొక్క స్వరాన్ని వింటున్నాయంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుడి మాట వింటున్నారంట. కానీ ఈ సృష్టికే అధికారుడిగా, ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా అధికారుడిగా చేసిన మానవుడు దేవుడి మాట వినట్లేడు. అందుకే దేవుడు బాధపడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు నా మీద తిరగబడుతున్నారు. ఇదే యెషయా గ్రంథము 2వ వీడియోలో మనం చూద్దాం. కాబట్టి చిన్ని ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మానవుడు నిన్ను ధిక్కరిస్తూ ఉన్నాడు. అయ్యా మేమందరము 40 రోజుల తపస్కాల ప్రార్థనలు అయిపోయాయి. మళ్ళీ యథావిధిగా ప్రార్థన చేయలేకపోవడం, యథావిధిగా చర్చికి వెళ్ళకపోవడం, యథావిధిగా ఉపవాసాలు చేయకపోవడం, యథావిధిగా పాప జీవితంలో పడిపోవడం, ఇవన్నీ చేస్తూ నిన్ను బాధ పెడుతున్నామేమో తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మన్నించవా నా తండ్రి. అయా మోషే మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఏలియా మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడుగుచున్నాము తండ్రి. బిడ్డలు నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు నా తండ్రి. అయా బిడ్డలందరినీ దీవించి వారి యొక్క ఇంటిలో నుండి నా తండ్రి మీ యొక్క యేసు నామములో ఉన్న సాతాను బంధకాల నుండి, అయ్యా ఆ యొక్క తెగుళ్ళ నుండి, అయా బిడ్డలలో ఉన్న నిరుత్సాహపు ఆత్మ నుండి బిడ్డలకి యేసు సర్వ శక్తివంతమైన నామంలో విడుదల దాయి చేస్తానని విశ్వస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. తండ్రి చూస్తున్న బిడ్డలను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయా ఏ బిడ్డ అయితే నాతో పాటు నిన్ను స్తుతిస్తూ ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉందో ఆ బిడ్డలకి నాయన సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన లోతైన గాయము నుండి విముక్తిని దాయిచ్చమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో మా అమ్మ వ్యాకుల మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఈ బిడ్డలు పడుతున్న ప్రతి మరణ వేదనను, వ్యాకులాలను, బాధలను, కష్టాలను, కన్నీలను నీ పరిశుద్ధమైన పాదసనలో అయ్యా స్లీవ దగ్గర పెడుచు
మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లే మా అందరి కన్నీటిని కూడా ఆయా ద్రాక్షారసముగా రుచిగా మా బ్రతుకులను మారుస్తామని విశ్వసిస్తూ, బ్రతుకులు మారటానికి ఇంకా వాక్యముతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, మేము చేసిన ప్రార్థనలన్నిటితో పాటు బిడ్డలందరూ మొదలుపెట్టిన కార్యక్రమాలను, బిడ్డలందరూ చేస్తున్న బిజినెస్లను, బిడ్డలందరూ చేస్తున్న ఆ యొక్క పనులను కూడా 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్.